ఈరోజు భారతదేశంలో ఒక ఫాసిస్ట్ పరిపాలన సాగుతూ ఉంది. ప్రశ్నించే వాళ్ళని బ్రతకనీయట్లేదు. అదేవిధంగా అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి వాళ్ళని జైల్లోనే పెడుతున్నారు. అందులో భాగంగా మావోయిస్టుల పేరుతో అనేక మందిని ఆపరేషన్ కగారు పేరుతో నిర్బంధంగా వాళ్ళని మానవ హననంలాగా జెనోసైడ్ అంటారు. ఆ విధంగా ఒక్కళ్ళు కూడా మిగలకుండా చంపాలని ఆ పట్టుదలతో అది పోతూ ఉంది. అంతే తప్పితే పేదవాడికి ఏదన్నా మేలు చేయాలి, లేకపోతే రైతులకు మేలు చేయాలి, ఆ కార్మికులకు మేలు చేయాలి, అవన్నీ చేయకుండా మా జీడిపి ఎంత పెరిగింది, లేకపోతే మేము 4వ స్థానంలో ఉన్నాం, ఈ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళుతుంది, కేంద్రీకరణ అవుతుంది. అది సమంగా పంపిణీ ఇప్పుడు చేయమని మేమేమో అంటలేదు. కానీ పేద వర్గాలకి వాళ్ళకి రావాల్సిన మాట వాళ్ళకి అందకుండా కొద్దిమంది చేతుల్లోకి వెళుతుంది. అందువలన ఈ బీజేపీ ఫాసిస్టు స్వభావానికి వ్యతిరేకంగా ఎల్లవేళ సిపిఐ పోరాటం అప్పటి నుంచి చేస్తూనే ఉంది, భవిష్యత్తులో చేస్తుంది. మేము ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అది కాదు లెక్క. ఆ విధంగా చూస్తే ఒకప్పుడు బీజేపీ 2 ఎంపీలే, కానీ మా కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా మేము ఖచ్చితంగా ఇప్పుడు ఈ మహాసభలు కూడా ఉన్నాయి. దానిలో నిర్ణయం తీసుకుని ప్రజా అనుకూల నిర్ణయాలతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి బీజేపీ లాంటి పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు రూపకల్పన చేస్తాం. రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్రంలో 1.5 సంవత్సరం అయింది. ఆనాడు అనేక వాగ్దానాలు చేశారు, కొన్ని అమలు చేస్తున్నారు, ఇంకొన్ని అమలు చేయలేకుండా ఉన్నారు. కారణం ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభం పాత ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షోభం. ఇప్పుడు ఇక పాత ప్రభుత్వం మీద అంటూ ఉంటే కుదరదు. 1.5 సంవత్సరం అయింది కాబట్టి వీళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఫండ్ ఎలా తీసుకొస్తారా ఏం చేస్తారో తెలియదు. ఆదాయ మార్గాలు పెంచుకునే పద్ధతి చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ పేద వర్గాలని ముందు వాళ్ళ సంక్షేమాన్ని చూడాలి. అనేక ఆ వాగ్దానాల్లో 6 వాగ్దానాలు అనేవి బాగా పేరు పడ్డాయి. కొన్ని అమలు చేశారు, ఇంకొన్ని చేయాలి. వాటన్నిటి కూడా తక్షణం అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది.